వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం మళ్ళీ మన మార్కెట్ అనాలిసిస్ ఎపిసోడ్ అనేది చేస్తున్నాము. సో ఇవాళ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది, మరి మండే రోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేయబోతుంది దాని గురించి చూద్దాము. అలాగే ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్ ఓపెన్ చేసుకున్నాము. సో నిన్న డిస్కస్ చేసినట్టు ఇంకా ఆ జోన్లోనే ఉంది, మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్లోనే ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా 7-8 డేస్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతూ మనకు కనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడ ఇప్పుడు 5 మినిట్స్ చార్ట్‌లో చూద్దాము ఇవాళ ఏం జరిగింది. అండ్ అలాగే మరి మండే రోజు ఏం జరిగే సంభావన అనేది ఎక్కువున్నది. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడదాము. సో ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ ఇవాళ ఓపెన్ అయ్యి కొంచెం కిందికొచ్చి కన్సాలిడేషన్ చేసి మరి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందనమాట. సో నిన్న మనం డిస్కస్ చేసినట్టు 22,500 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని మనం అనుకున్నాము. 22,500 క్రాస్ చేసి ఒక పెద్ద మూవ్ అనేది ఇక్కడ చూసే అవకాశాలు అనేది నిన్న ఉండే. కానీ ఇవాళ చాలా ట్రై చేసింది, చాలా కన్సాలిడేషన్ కూడా ఇక్కడ జరిగినట్టు మనకు కనిపిస్తుంది. ఆ లెవెల్ మాత్రం ఇవాళ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌లా యాక్ట్ చేసింది. కానీ ఆ లెవెల్ మాత్రం ఇవాళ క్రాస్ చేయలేకపోయింది కాబట్టి ఒక మూవ్ అనేది మనం ఇవాళ చూడలేదు. కానీ అదే ఒకవేళ మండే రోజున మార్కెట్ అనేది ఇక్కడ మనకు ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత ఒకవేళ 22,500 క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు మాత్రం ఒక మంచి మూవ్ అనేది ఇక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ జోన్‌ని మనం చాలా అబ్జర్వ్ చేస్తున్నాము. నిన్న కూడా దీని గురించి మాట్లాడాము. ఇవాళ కూడా ఈ జోన్‌ని ఇవాళ క్రాస్ చేయలేకపోయింది. ఒకవేళ క్రాస్ చేయకుండానే ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అలానే ఉండి సెల్లర్స్ అక్కడ ఇంకా స్ట్రాంగ్ ఉండేసి ఒకవేళ మార్కెట్ గనక అక్కడి నుంచి పడడం మొదలుపెడితే మరి డైరెక్ట్‌గా మనం నిన్న అనుకున్నట్టు ఇక్కడ మనకు 22,300 దాకా ఇక్కడ మనకు చూసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదే ఒకవేళ మండే రోజున ఫ్లాట్ మార్కెట్ ఓపెనింగ్ కాకుండా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, 22,500 పైగా 22,520, 540 అలా ఓపెన్ అయిన తర్వాత 500 పైగా ఒకవేళ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో కన్సాలిడేషన్ జరిగితే అప్పుడు ఒక చాలా మంచి ఆపర్చునిటీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్ సైడ్ కోసము. ఎందుకంటే బయర్స్ అక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. మార్కెట్‌ని కిందికి రానియకుండా పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే సెల్లర్స్ వీక్ అవుతారో అప్పుడు బయర్స్ క్వాంటిటీ పెంచిన తర్వాత డైరెక్ట్‌గా మనకు ఇక్కడ ఒక పెద్ద మూవ్ అనేది కనిపిస్తుంది తప్పకుండా. అదే కాకుండా ఒకవేళ బై చాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాము. ఛాన్సెస్ కొంచెం తక్కువున్నాయి. కానీ ఏదైనా జరగవచ్చు. ఇది మార్కెట్ కాబట్టి. ఒకవేళ గ్యాప్ డౌన్ గనక మార్కెట్ ఓపెన్ అయింది. దాని తర్వాత మరి కంటిన్యూయస్‌గా కిందకొచ్చేస్తుంది. ఎక్కడ పాజ్ తీసుకోవట్లేదు. ఎక్కడైనా పాజ్ తీసుకుంది అంటే సపోర్ట్ తీసుకుంది అంటే మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒకవేళ కంటిన్యూయస్‌గా కిందకొచ్చేస్తుంది అంటే మరి సెల్ ఆఫ్ స్టార్ట్ అయిపోయినట్టు మనం అనుకోవాలి. ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చేసారు. రెసిస్టెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇవాళ మనం చూసాము. కరెక్ట్ 22,500 దగ్గర నుంచి 2 సార్లు ప్రయత్నించింది. కానీ ఆ లెవెల్‌కి మాత్రం, ఆ ఫిగర్‌కి మాత్రం ఇక్కడ క్రాస్ చేయలేకపోయింది. సో ఒకవేళ గ్యాప్ డౌన్ మాత్రం ఓపెన్ అవుతే సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయిందని మనం అనుకోవాలి. అప్పుడు మనం ఒక సెల్లింగ్ సైడ్‌లో ఒక పొజిషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఫ్లాట్ అండ్ మరి పైకెళ్ళింది దాని తర్వాత లేదా గ్యాప్ అప్ అయ్యేసి ఒకవేళ అక్కడ 15-30 మినిట్స్ లేదా ఒక మినిమమ్ 45 మినిట్స్ అక్కడ కన్సాలిడేషన్ జరిగితే అప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్‌కి మనం బై సైడ్‌లో చూడొచ్చు. మండే రోజు చూద్దాము ఏం జరుగుతుంది. అలాగే మండే రోజు కూడా మనం ఒక ఎపిసోడ్ అనేది చేద్దాము. అండ్ ఇలాంటి ఎపిసోడ్ మీకు ఇంకా కావాలి, స్టాక్ మార్కెట్ మీద ఇంకా కొన్ని మీకు ఏదైనా తెలియకుండా విషయాలు ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే దాని గురించి కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. మనం ప్రయత్నిద్దాము ప్రతి ఎపిసోడ్ కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ.